హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహా సిస్టర్స్. ఈ రోజు అయితే మేము ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. ఇది సడన్ ప్లాన్ అన్నమాట. సరదాగా బయట తినాలనిపించింది, సో బయటకు వెళ్దామని అయితే అనుకుని ఇంకా నెట్ లో సెర్చ్ చేసాం అనమాట. మాకు దగ్గరలో ఏం ప్లేసెస్ ఉన్నాయని, ఎందుకంటే మేము దూరం వెళ్ళాలనుకోవట్లేదు అండ్ ఇప్పుడు ట్రాఫిక్ కూడా బేభత్సంగా ఉంటుంది అనమాట. సో అందుకే ఇప్పుడే వెళ్ళాలి కాబట్టి తక్కువ డిస్టెన్స్ లో ఉన్న ప్లేస్ కి వెళ్దాం అనుకున్నాము. సో మాకు ఒక ప్లేస్ కనిపించింది, అది రీసెంట్ గానే పెట్టారంట. సో సరే, వై నాట్ ట్రై చేద్దాము అని చెప్పి, అండ్ ఆల్ కుజైన్స్ ఉంటాయి, లైక్ ఇటాలియన్ అవన్నీ ఉంటాయి అండ్ సౌత్ ఇండియన్ అన్నీ ఉంటాయి అని చెప్పి అయితే అది ప్రిఫర్ చేసాము. సో మాకేం నచ్చుతాయో ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఏంటి అన్ని రెస్టారెంట్లే పెడతారో అస్తమాను బయట తింటారా అని అనుకోకండి. మేము ఈ రోజు తీసిన వీడియో ఆర్ ఈ వీక్ తీసిన వీడియో ఇప్పుడే పెట్టాం. మేము వీక్లీ 2 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాం అండ్ మధ్యలో ఫంక్షన్స్ వస్తాయి అండ్ పూజలొస్తాయి. సో అవి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి అయిపోతే ఇప్పుడు దివాళీ అయిపోతే ఒక 3, 4 మంత్స్ తర్వాత దివాళీ పెడితే అది బాగోదు కదా! అలా కాకుండా రెస్టారెంట్స్ అయితే రివ్యూస్ కాబట్టి ఎప్పుడైనా పెట్టొచ్చు. అందుకే మేమేం చేస్తామంటే ఫస్ట్ మధ్యలో ఫంక్షన్స్ వస్తే గనక ఆర్ పూజలొస్తే గనక అవి ఫస్ట్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాం. అండ్ పాతవి ఫుడ్ తిన్నవి తర్వాత అప్లోడ్ చేస్తాం. అందుకే వెంటనే రెస్టారెంట్స్‌వి వస్తాయి. అంతేగాని మేము డైలీ బయటే తినేయము. ఎప్పుడో 15 డేస్‌కి ఒకసారి ఆర్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ ఎవరైనా వచ్చినప్పుడు, కజిన్స్‌ని కలిసినప్పుడు అలా రెస్టారెంట్స్‌కి వెళ్తాము. అండ్ మేము మాక్సిమం డిఫరెంట్ రెస్టారెంట్స్‌కి వెళ్ళడానికి ట్రై చేస్తాం. అందుకే మీకు వీడియోస్ కూడా ఎక్కువొస్తాయి. అదే సేమ్ ఒకటే రెస్టారెంట్‌కి వెళ్తే వీడియోస్ కూడా మాకు పెట్టడం కుదరదు కదా! మేము డిఫరెంట్‌వి ట్రై చేయడం వల్ల మీకు కూడా ఎక్కువ ఫుడ్ రెస్టారెంట్ వీడియోస్ వస్తున్నాయి ఆర్ షార్ట్స్ వస్తాయి. సో మీరు వీళ్ళు అస్తమానం బయటే తింటారా అని అయితే అనుకోకండి. అండ్ ఈ ఛానల్ వచ్చేసి నేను, మా సిస్టర్ కలిపి పెట్టుకున్నాము. కలిపి వీడియోస్ చేద్దామని. సో నేను హైదరాబాద్‌లో ఉంటాను. చాలా మందికి తెలిసే ఉంటుంది. మా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి. మా అక్క ఆంధ్రాలో భీమవరంలో ఉంటుందనమాట. సో తను వెళ్ళినప్పుడు తను వీడియోస్ తీస్తుంది. షార్ట్స్ ఆర్ వీడియోస్ ఫుడ్‌వి. నేను వెళ్ళినప్పుడు నేను తీస్తాను. అండ్ ఎక్కువ వీడియోస్‌కి వాయిస్ ఓవర్ నేనే ఇస్తాను. మా అక్క అయితే షార్ట్స్‌కి కూడా ఇస్తుంది. తను వీడియోస్‌కి ఇంకా ఫుల్ లెంగ్త్ వీడియోస్‌కి ఇవ్వడానికి కంఫర్టబుల్ కాదు. అందుకే మోస్ట్‌లీ నేనే ఇస్తాననమాట రెస్టారెంట్స్‌కి. అందుకే ఎక్కువ ఫుడ్ వీడియోస్ ఉంటాయి. అండ్ ఇంకో విషయం, బయట ఏమన్నా నాయిస్ వినపడితే ప్లీజ్ ఇగ్నోర్. పక్కన కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ సౌండ్స్ అన్నమాట. అండ్ నాకు కోల్డ్, కాఫ్ కూడా ఉన్నాయి ఇప్పుడు వింటర్ క్లైమేట్ వల్ల. సో ప్లీజ్ నా వాయిస్ కూడా ఇగ్నోర్ చేయండి. అండ్ ఈ విషయమే చెప్పాలనుకున్నాననమాట నేను. అందరూ అలా అనుకుంటారేమో అని చెప్పి ముందే నేను క్లారిఫై చేసేద్దామని అయితే అనుకున్నాను. అందుకే కొన్ని వీడియోస్ రెస్టారెంట్‌వి మేము ఉంచుతామనమాట పెట్టకుండా. అవి ఎప్పుడు పెట్టినా పర్లేదు కదా అని. మెయిన్ ఫంక్షన్స్ ఆర్ పూజలు ఆర్ అప్పటికప్పుడు పెట్టాలి అనుకున్నవి మాత్రం ముందు పెట్టేస్తాము, లేట్ చేయకూడదు అని చెప్పి. రెస్టారెంట్‌వి ఎప్పుడు పెట్టినా ఓకే కాబట్టి అవి లేట్ చేస్తామనమాట. అందుకే వెంటనే వీడియోస్ వస్తాయి. సో అండ్ అదొకటి చెప్దామని అయితే అనుకున్నాను. అండ్ ప్లీజ్ అండి, మీరెవరైనా మా వీడియోస్ చూస్తూ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. అండ్ నోటిఫికేషన్స్ ఆల్‌లో పెట్టుకోండి సో దట్ మీకు వీడియోస్ వస్తాయి. అండ్ మా ఛానల్‌లో చాలా కంటెంట్ ఉంటుంది, లైక్ డైలీ రొటీన్, ఫుడ్ వీడియోస్, రెస్టారెంట్ రివ్యూస్ కానీ, రెసిపీస్ కానీ, ఆంధ్ర ఫుడ్ రెసిపీస్ కానీ, ఆంధ్ర ఫుడ్ చాలా మందికి నచ్చుతుంది కదా! సో ఆ రెసిపీస్ అన్నీ ఉంటాయి. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలాగే మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా వీడియోస్‌లో మీకు ఏం నచ్చుతున్నాయో కింద కామెంట్ చేయండి. సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఇప్పుడు లేటెస్ట్‌గా యూట్యూబ్‌లో హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చిందనమాట. కింద షేర్ అవన్నీ ఉంటాయి కదా! మీకు వీడియో నచ్చి మీరు మా వీడియోస్‌ని హైప్ చేయాలంటే అది నొక్కితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందంట. సో ప్లీజ్ డూ కన్సిడర్ దట్ ఆల్సో. అండ్ మీకు నచ్చితే, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే, ఎవరికైనా యూజ్‌ఫుల్ అంటుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియోస్. సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనకి వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయితేనే కదా మన వీడియోస్‌కి వ్యూస్ బావుంటాయి, అందుకనమాట. సో ప్లీజ్ కన్సిడర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. అండ్ సో ఇప్పుడు నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి బయటకైతే వెళ్ళిపోవాలి. సో లెట్స్ గో. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం ఫుడ్ ట్రై చేసాం అన్నీ అయితే చూపించిపోతున్నాను. మేమైతే నేను, మా హస్బెండ్ అలాగే మా ఆడపడుచు అయితే వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గో.
సో మేమైతే ఫైనల్‌గా రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాం. దీని నేమ్ వచ్చేసి ఐరా కిచెన్ అండ్ బార్. ఇది వచ్చేసి తెల్లాపూర్‌లో ఉందన్నమాట. సో ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే పెట్టారని అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే మేము చూసినప్పుడైతే రీసెంట్‌లీ ఓపెన్డ్ అయితే ఉందన్నమాట. మేము వెళ్ళి కూడా 1-2 మంత్స్ అయితే అయిపోయింది. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇలాగ పెద్ద మిర్రర్ ఉందన్నమాట. డిఫరెంట్ షేప్‌లో అమీబా షేప్ అనుకుంటా ఇది. అండ్ పక్కన రివ్యూస్ అలా స్టిక్ చేసి పెట్టారన్నమాట. నచ్చిన వాళ్ళు నచ్చింది అని, నచ్చని వాళ్ళు ఏం నచ్చలేదు అని స్టిక్ చేసి పెట్టారు రివ్యూస్. సో దట్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అయితే ఈ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నట్టున్నారు. అండ్ మనకి పైన కూడా సీటింగ్ ఉంది. అండ్ మేమైతే కిందే కూర్చున్నాం. అండ్ మేము వెళ్ళిన టైంకి క్రౌడ్ కూడా బాగానే ఉన్నారండి. మేబీ కొత్త రెస్టారెంట్ కదా, ఫుడ్ ట్రై చేయడానికి చాలా మంది అయితే వచ్చారు. సో మేము ఇంకా వెళ్ళి వెంటనే ఇంకా మెనూ అయితే చూస్తున్నాం. ఏం ట్రై చేద్దామని అయితే. అండ్ చూస్తున్నాం. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ నాకేంటంటే ప్రైజెస్ కూడా బానే అనిపించినాయి. అంటే కొన్ని రెస్టారెంట్స్‌లో చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. నేను వెళ్ళిన రెస్టారెంట్స్ కూడా చాలా వాటిల్లో ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. అండ్ క్వాంటిటీ తక్కువ ఇస్తారు. బట్ ఇక్కడ అలా కాదనమాట. క్వాంటిటీ పరంగా ప్రైజెస్ చూసుకుంటే నాకైతే బానే అనిపించాయి. మేబీ కొంచెం మందికి ఎక్కువ అనిపించొచ్చు. ఐ నో. సో మొత్తం మెనూ అంతా ముందు నుంచి వెనక దాకా మొత్తం అంతా చూసాము. సో చూసి ఇంకా మొత్తం డిస్కస్ చేసుకొని ఫైనల్‌గా ఆర్డర్ అయితే చేసేసామనమాట. సో మేమైతే పాస్తా తినాలనుకున్నాం ఆ రోజు. సో ఈ మధ్య ఎప్పుడు పాస్తా ట్రై చేయలేదు. సో వై నాట్ ట్రై చేద్దామని అయితే పాస్తా ట్రై చేసాం. అండ్ మా హస్బెండ్ అయితే ఆ రోజు సలాడ్ తినాలి అనుకున్నారు. ఫస్ట్ ఇంట్లోనే చెప్పారనమాట. నేనైతే సలాడ్ తింటాను, చికెన్ సలాడ్ అని చెప్పి. సో సలాడ్స్‌లో ఏమేమి ఉన్నాయో చూసి ఆర్డర్ అయితే చేశారు. అండ్ మాకొక హ్యాబిట్ ఉందనమాట. ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళే ముందు గూగుల్‌లో ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్ చేస్తాము. సో దట్ వాళ్ళు పెట్టిన రిఫరెన్స్ పిక్స్ అండ్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు పెట్టిన పిక్స్ అన్నీ ఉంటాయి కదా! సో ఆ పిక్స్ చూస్తే మనకి ఒక ఐడియా వస్తుందనమాట. మనకి ఆ డిష్ ఎలా వస్తుంది అన్నది. ఎందుకంటే ఇప్పుడు నేమ్స్ చాలా కొత్త కొత్తగా పెడుతున్నారు. చూడ్డానికి అది మనకు తెలిసిన ఐటమే అండ్ తిన్న ఐటమే. బట్ నేమ్స్ మాత్రం పిచ్చ వెరైటీగా పెడుతున్నారు. అందుకే మేము ఇది ఫాలో అవుతాం అనమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేస్తారా? ఐ మీన్ ఇలా ఎప్పుడైనా చేశారా? లైక్ గూగుల్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి వెళ్తారా? ఒకవేళ ట్రై చేయకపోతే మీకు గనక డిఫరెంట్‌గా ఐటెమ్ అనిపిస్తే గనక నేమ్స్ డిఫరెంట్‌గా అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ టు యూ. సో ఇంక మొత్తం చూసేసి ఆర్డర్ ఇచ్చేసాక మళ్ళీ ఇంకా చూస్తున్నామనమాట. ఏమన్నా ఐటెమ్స్ ఉన్నాయా? అండ్ అవి ఎలా వస్తాయని. ఎందుకంటే రీసెంట్‌గా పెట్టారు కాబట్టి ఎక్కువ పిక్స్ కూడా లేవు. మేము అనుకున్నట్టు కొన్ని ఎక్కువ రోజులైపోతే పిక్స్ ఎక్కువుంటాయి. సో వెయిటింగ్ అనమాట. అవెలా కనిపిస్తాయి, మేము పిక్స్‌లో చూసినట్టే ఉంటాయా అని చెప్పి. సో ఇక్కడ మాట్లాడుకుంటూ వెయిట్ చేస్తున్నాం. సో ఫైనల్లీ మేము ఆర్డర్ చేసిన వాటిలో ఫస్ట్ ఐటెమ్ అయితే వచ్చేసింది. ఇది సలాడ్ అని చెప్పాను కదా! చికెన్ సలాడ్ ఇదే అనమాట. దీని నేమ్ వచ్చేసి సీజర్ సలాడ్. సో సీజర్ సలాడ్ చికెన్ అనమాట. సో మనకి దీంట్లో బ్రెడ్, ఐ మీన్ కొంచెం రోస్ట్ చేసిన బ్రెడ్, వెజ్జీస్, లాట్స్ ఆఫ్ వెజ్జీస్ అండ్ మయోనీస్ అండ్ కుక్డ్ చికెన్ అయితే ఇచ్చారనమాట. నేను బాబోయ్! సలాడా ఏం తింటారు అన్నాను కానీ నాకైతే టేస్ట్ నచ్చింది. అండ్ మా హస్బెండ్‌కి కూడా టేస్ట్ నచ్చిందనమాట. సో హి ఈస్ ఎంజాయింగ్ ఇట్. అండ్ మీన్‌వైల్ నేను మా ఆడపడుచు మిగతా ఐటెమ్స్ కోసం అండ్ మెయిన్‌లీ మా పాస్తా కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫైనల్లీ మా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇట్స్ అల్ఫ్రెడో పాస్తా. నేమ్ తప్పుగా స్పెల్ చేసుంటే ప్లీజ్ ఇగ్నోర్. అండ్ ఇది వైట్ సాస్ పాస్తా అనమాట. నాకు పాస్తాస్‌లో వైట్ సాస్ పాస్తానే ఇష్టం. రెడ్‌లో అయితే ఐ మీన్ రెడ్ సాస్ పాస్తా నాకంత నచ్చదనమాట. సో ఇదే ఆర్డర్ చేసుకున్నాం. అండ్ దీంట్లో కొన్ని మష్రూమ్స్ కూడా ఇచ్చారు. బికాజ్ ఇట్స్ వెజ్ కాబట్టి. అండ్ 2 రోస్టెడ్ బ్రెడ్స్ కూడా స్లైసెస్ కూడా ఇచ్చారనమాట. నాకు పాస్తా టేస్ట్ కూడా నచ్చింది. మేము ఇప్పటిదాకా చెప్పిన 2 ఐటెమ్స్ అయితే నచ్చాయన్నమాట. మేము ఎక్కువ ఆర్డర్ చేసుకోలేదు. ఎందుకంటే వెళ్ళింది 3 మెంబర్సే అండ్ లైట్‌గా ఫుడ్ తిందామని అయితే వెళ్ళాము. సరదాగా బయటికి వెళ్దామని అయితే వెళ్ళాం. మేమైతే ఓన్లీ 3 ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వన్. ఈ బ్రోకలీ
ఏదో తినాలనుకుంటున్నాను. సో అది తినేదాకా ఫుల్ అవ్వాలి. తినేసిన తర్వాత ఆర్డర్ చేసుకో అయితే. ఎంతో కొంత హెల్దీ ఇది. అది హెల్దీ ఎందుకంటే అది ఫ్రై కూడా చేయలేదు కదా చికెన్. అది వెజ్ ఉంటే తినేదాన్ని నేను. వెజ్ చెప్పనా? సారీ అయిపోతుంది. దాంట్లో వెజ్ ఉంది. వెజ్ కూడా ఉంటుందా? ఏమి ఇస్తాం మరి చికెన్? అంటే చికెన్ ఇవ్వడం చికెన్ ఇవ్వరా? అంతే. పన్నీర్ ఉంటుంది. సో లాస్ట్ ఐటెం వచ్చేసి పిజ్జా అన్నమాట. ఇది వెజ్ పిజ్జా. దీని నేమ్ వచ్చేసి గార్డెనియా పిజ్జా అన్నమాట. సో పేరుకి తగ్గట్టే గార్డెన్ లో ఉన్న మొక్కలన్నీ తీసుకొచ్చి దీంట్లో వేసినట్టున్నారు. అండ్ మష్రూమ్ కూడా యాడ్ చేశారు అండ్ బ్రాక్లీ, క్యాప్సికమ్ ఇలా అన్ని వేశారు అండ్ లాట్స్ ఆఫ్ చీజ్ అన్నమాట. సో చీజ్ పుల్ చేస్తే చీజ్ పుల్ అవుతుందా లేదా అని అయితే టెస్ట్ చేయమన్నాను నేను. సో వాళ్ళైతే పుల్ చేస్తున్నారు. సో చీజ్ అయితే గట్టిగానే వేశారు కానీ పిజ్జా అయితే దెబ్బేసింది. మాకైతే అస్సలు నచ్చలేదు అనమాట. సో ఓవరాల్ గా 3 ఐటమ్స్ లో 2 ఐటమ్స్ నచ్చాయి. ఇదైతే అంతేం నచ్చలేదు. దిస్ ఈస్ అవర్ జెన్యూన్ రివ్యూ. సో మీలో ఎవరైనా ఈ ప్లేస్ ని ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఈ ప్లేస్ లో, అలాగే మీకు నచ్చిన ఐటమ్ ఏంటి కింద కామెంట్ చేయండి. సో దట్ మన సబ్స్క్రైబర్స్ కి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.